ఆఫీస్ లో పనిచేసే ప్యూను ఒక 1000 రూపాయలు అడిగాడు, అందుకే హైలీ రేటెడ్ అసాసినేషన్ కిల్లర్ మాయా టార్గెట్ చేస్తే వాళ్ళకి చావు కన్ఫర్మ్. ఇంతవరకు నీ క్రిమినల్ హిస్టరీలో మిస్ అయిన టార్గెటే లేదు. ఇంత రేంజ్ లో నీ గురించి బిల్డప్ ఇస్తే ఒక అమ్మాయిని చంపలేకపోయావు. ఏంటమ్మా పర్మిషన్? విచారణ కోసం తీసుకొచ్చిన మనిషిని ఇలా హాస్పిటల్ పాలు చేశారే, దీనికి మీకు ఎవరిచ్చారు పర్మిషన్? ఆడపిల్లాన్ని చూడకుండా ఆ అమ్మాయిని టార్చర్ పెట్టి చివరికి ఏ స్టేజ్ కి తీసుకుని వచ్చారు చెప్పు. పర్మిషన్ కోసం ఎవరిని అడగాలి? గారు, మీరు నక్షత్ర బలమే చూస్తారో పేరు బలమే చూస్తారో అది మీ ఇష్టం, కానీ నిశ్చితార్థానికి ఒక అద్భుతమైన ముహూర్తం కావాలి. అన్ని విషయాలు తెలిసిపోయాయా నీకు రాజశేఖర్? ఎప్పుడో ఒక రోజు ఈ విషయం బయటపడుతుందని నాకు తెలుసు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా, ఎలా క్లియర్ చేయాలో కూడా నాకు తెలుసు. ఇంత తొందరగా తెలుస్తుందని అనుకోలేదు. దీనంతటికీ కారణం ఇదే. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, ఇదంతా మాకు నచ్చి చేయలేదు. నా కూతురి మాట కాదంటే చచ్చిపోతానంది. పిచ్చిదానిలా ప్రవర్తించింది. కూతుర్ని పోగొట్టుకోలేక, దాని ఆలోచనలకి సహకరించలేక మేం నరకం చూసావమ్మా. ఆ బాధేంటో మాకు మాత్రమే తెలుసు. అంత షాక్ ఎందుకయ్యావు నాన్న? నువ్వు ప్రేమలో పడ్డావని నాకు తెలుసు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఫిక్స్ అయ్యావని కూడా నాకు తెలుసు. నేను నీ బాబున్రా, రావ్ రావ్ ప్రసాదరావు. ఏంటి నన్ను అలా చూస్తున్నావు? నువ్వెప్పుడు అంటుంటావు కదా రాజ్ విరాజ్ అని, అలాగే నేను కూడా అంటున్నాను రావ్ ప్రసాదరావు అని. ఏమిట్రా నువ్వు చూసేది? చేసిన విధవ పని చాలక ఇంకా ఎలా మాట్లాడుతున్నాడో చూడు. విని నానా తప్పుకోండి. ఎక్కడికే తప్పుకునేది? వెళ్ళేటప్పుడు చెప్పే కదా, వెళ్తే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టలేవని. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే? వెళ్ళు. ఈ రోజు నుంచి నా కూతురుతో పాటు నా భార్య కూడా చచ్చిపోయిందని అనుకుంటాను. వెళ్ళు. ఇన్నేళ్ల మా కాపురంలో నా భార్య ఇంతలా కన్నీళ్లు పెట్టుకోవడం నేనే రోజు చూడలేదమ్మా. మనిషి కాబట్టి ఆపుకోలేక తన కష్టాన్ని కన్నీళ్ల రూపంలోకి మార్చి నీ కాళ్ల ముందు పెట్టు. ఆ పని చెయ్యలేక మేము లోపల ఎంతకంటే దారుణంగా కుమిలిపోతున్నావమ్మా. చక్రవర్తిని నేను నీళ్లలో మొసలి లాంటి వాణ్ణి. ఒక్కసారి ఈ నీళ్లలోకి వచ్చిన ఏనుగైనా సరే నా పట్టు నుంచి తప్పించుకోలేదు. అలా తప్పించుకోవాలి అంటే దేవుడు దిగి రావాలి. గుర్తుపట్టలేదా పిచ్చి మొహమా? నేనేనే మీ అయ్యగారిని. కుర్రాళ్ళు ముసలాలవుతున్నప్పుడు ముసలాళ్ళు కుర్రాలవ్వాలి కదా. మహేష్ బాబులో ఉన్నానా? ఓబన్ బాబులో ఉన్నావని మాత్రం చెప్పగలను. ఏదో ఒక బాబులా ఉన్నాలే గాని హీరోలా ఉన్నానా లేదా? ఉన్నారులే. వెళ్దామా మరి?